ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మీరు పంపిన ఆ వీడియో క్లిప్‌లో మాత్రమే కాకుండా, ఈ ఇంటర్వ్యూ సాక్షిగా కూడా మీరు చాలా కాంట్రోవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఆడపిల్లల్ని ఎరవేయటము, లేకపోతే ఇంకేదో చేయటము అని చెప్పి. మళ్ళీ అడుగుతున్నాను. హేమ నిజంగా అలాంటి పనులు చేశారా? లేకపోతే ఎవరైనా చెప్తే మీరు విన్నారా? చూసారా? ఇప్పుడు రేవ్ పార్టీకెళ్ళి ఎందుకెళ్ళి? సాంప్రదాయిని, సిద్ధ పూజిని అని కొబ్బరి నీళ్ళు తాగడానికెళ్ళిందా? లేతే రేవ్ పార్టీలు ఎట్లా ఉంటాయి ఎందుకు చూడటానికెళ్ళిందా? తన ఫార్మ్ హౌస్‌లో ఉండి చిల్ అవుతున్నానని చెప్పి వీడియో పెట్టిందిగా? మరి బ్లడ్‌లో పాజిటివ్ ఎందుకొచ్చింది? నీ చెట్టు దగ్గర నుంచొని రేవ్ పార్టీల నుంచి పక్కకొచ్చేసి ఏదో పబ్లిక్‌కి పుష్పాలు పెట్టాలని చెప్పేసి ఒక మొబైల్ పెట్టేసి చెట్టు దగ్గర ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కడ ఫార్మ్ హౌస్ ఉన్నప్పుడు పక్కనోళ్ళని చూపించాలి. ఇదిగో ఇట్లా నా ఫ్యామిలీతో చిల్ అవుతున్నా, ఇట్లా నా ఫ్రెండ్స్‌తో చిల్ అవుతున్నా, ఇంట్లో ఉన్నానంటుంది. ఇంట్లో పెట్టొచ్చు కదా వీడియో. ఒక చెట్టుని పక్కన చెట్టు దగ్గరకొచ్చి ఎందుకు పెట్టాలా? ఆ చెట్టు ఎక్కడైతే పట్టుకున్నారో అక్కడే చెట్టుకొచ్చి పక్క పెట్టేసింది. దాని మీద కూడా కేసు పెట్టారు కదా కర్ణాటక పోలీసులు. ఆ వీడియో ఎందుకు బయట పెట్టాలని చెప్పేసి. ఎవరిని పిచ్చోళ్ళని చేయాలనుకుంటారు? జనాలు పిచ్చోళ్ళు కాదు. హేమ ఏంటనేది తెలుగు ఇండస్ట్రీ అందరికీ తెలుసు, పబ్లిక్‌కి తెలుసు. ఈరోజు బయటకొచ్చింది విత్ ప్రూఫ్స్‌తో. అంతే నేను చెప్పదలుచుకుంది. ప్రూఫ్‌తో బయటకొచ్చింది. ఏదైనా సరే విత్ ప్రూఫ్‌తో బయటకొస్తేనే ఎవరైనా గట్టిగా నమ్ముతారు. ఎవరైనా సరే. సో నేనైనా ఎవరైనా ఇంతకాలం ఎదురు చూసింది హేమాది బయటపడాలా దేవుడా దేవుడా అనుకున్నాం. హేమాది బయటకొచ్చింది. బెంగుళూరు రేవ్ పార్టీ ఇన్సిడెంట్ తర్వాత హేమ వరుసగా 3 వీడియోలు పోస్ట్ చేశారు. ఒకటి తాను ఫామ్ హౌస్‌లో ఉన్నాను, చిల్ అవుతున్నాను అనేటువంటి ఒక వీడియో. రెండవది బిర్యానీ ఎలా వండాలో అని చెప్తూ ఇంకొక వీడియో. ఈరోజు మూడవది తాజాగా ఆవకాయ పెడుతూ ఒక వీడియో. అంటే తప్పు చేసి కూడా, అంటే ఒకవేళ నిజంగా తను తప్పు చేసి ఉంటే, తను తప్పు చేసి కూడా డ్రగ్స్ తీసుకున్న హేమ వరుసగా వీడియోలు వదలటము, తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని నమ్మించడము, పోలీసులు పిచ్చివాళ్ళ, లేకపోతే మీడియా పిచ్చివాళ్ళ, తెలుగు వాళ్ళు పిచ్చివాళ్ళ? తెలుగు వాళ్ళు పిచ్చివాళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ ఫోన్లో రికార్డ్ చేసుకున్నవి ఒక్కొక్కటి వదులుతుంది జనాల్ని పిచ్చోన్లు చేయడానికి. మీడియాలో వస్తుంది కదా, దొరికిపోయింది, పాజిటివ్ వచ్చింది, బ్లడ్ శాంపిల్స్ దొరికిపోయి పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు. సో ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ చేయనప్పుడు, నిజంగా నువ్వు తప్పు చేయనప్పుడు హైదరాబాదు ప్రెస్ మీట్ పెట్టి పబ్లిక్లోకి వచ్చి ఇదిగో నేను హైదరాబాద్లో ఉన్నాను అలా ఫోన్లో ఎప్పుడో సేవ్ చేసిన వీడియోలు ఎందుకు పోస్ట్ చేయటం? డైరెక్ట్గా వచ్చేయచ్చు కదా పబ్లిక్లోకి. ప్రెస్ మీట్ పెట్టాల్సింది కదా ఆ రోజు దొరికినప్పుడే, నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నానని చెప్పేసి. ఎప్పుడో ఫోన్లో ఉన్న వీడియోస్ బయట పెడుతుంది అంతే తప్ప అవి లేటెస్ట్ కాదు.